వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్ద హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభించారు హరీష్ రావు. 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలన్నారు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 120 రోజులైనా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు హరీష్. మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది 2004 నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, ఎంత స్పీడ్ గా గెలిచిందో గంత స్పీడ్ గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్దత తెస్తామన్నారు. ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్క చెల్లెకు కూడా ఇవాళ 2500 రాలేదు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1,42,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు 10,000 రూపాయలు చెల్లించినాకనే అక్కా చెల్లెల ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది.